నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది పద 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 పోదాం సర్కారు బడికి పద 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 పోదాం సర్కారు బడికి పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది ఖర్చులతో దూరభారముద్దు అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు వేల వేల ఖర్చులతో దూరభారముద్దు అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే మా పాఠశాలకు వచ్చి మా పిల్లలందరినీ చూసి మమ్మల్ని ఆదరించినందుకు ఎంతో సంతోషంగా ఉంది సార్. మీరు చేసిన ఈ వేలు మేము మర్చిపోము సార్. ఫ్యూచర్లో కూడా మా పిల్లలకి ఇంకా ఏమైనా సహాయ సహకారాలు మా పేద విద్యార్థులకు మీరు అందించిన సహకారము ఎప్పటికీ ఇది గుర్తుంచుకుంటుంది సార్. నెక్స్ట్ పేరెంట్స్ కు మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదములు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ఎంఈఓ గారు చెప్పారు గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటే బాగుంటుందని చెప్పి. అంటే ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్సే చాలా బాగున్నాయి. హోంవర్క్ చేసి ఇళ్ళకు వెళ్ళి మళ్ళీ అదే హోంవర్క్ మళ్ళీ కంప్లీట్ చేసి మార్నింగ్ చదివి మళ్ళీ స్కూల్కి వస్తే 100% మీరు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు. ప్రైవేట్ స్కూల్ చదివితేనే ఐఏఎస్లు ఇంజనీరింగ్ డాక్టర్లు అన్నది కాదు. అవేర్నెస్ అన్నది గవర్నమెంట్ స్కూల్ చదివితేనే వస్తుంది. మీకు పేరెంట్స్ కూడా మైండ్ సెట్ మార్చుకోవాలి. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో టీచర్ చెప్పినట్టు ఇళ్ళకి వెళ్ళి 100% హోంవర్క్ చేపిస్తే 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. 100% ర్యాంక్స్ వస్తాయి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో ఉన్న బాబుకును గవర్నమెంట్ స్కూల్ ఉన్న బాబుకు ఏదన్నా మీరు పని చెప్పండి, గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లగాడు పోయి పని చేసుకొని వస్తాడు. ఒక కిరాణా షాప్లో చిన్న ఐటమ్ చెప్పినా కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లగాడు 7th క్లాస్లో 6th క్లాస్లో 5th క్లాస్లో 8th క్లాస్లో చెప్తే పోయి చేయించుకొని మన ప్రభుత్వ పాఠ చదివించండి, మన గవర్నమెంట్ పాఠ చదివించండి. 1 నుంచి 7 దాకా ఖచ్చితంగా లోకల్ ఉంటేనే లోకల్కి పరిగణించబడతాం. మీరు ఎక్కువ అడ్డవాళ్ళు ఇస్తే వాళ్ళు లోకల్కి జాబులు వాళ్ళకి ఏవి ప్రతి ఇల్లు తిరిగి చెప్పడం జరిగింది. ఎవరికి కూడా అవగాహన లేదు మేడం లోకల్ గురించి. మనకే తెలుసు 1 to 7 బోధపడి ఉన్న వాళ్ళకి మాత్రమే లోకల్ భరించబడుతుంది. 8, 9, 10 లెక్కలేదు. కాబట్టి 1 to 7 మీరు మా దగ్గర చదివించండి. కొంచెం మీకు పేరెంట్స్ కూడా చెప్పాలి మేడం. మనం ఇది లోకల్గా ఎందుకు తెలియదు, ఎందుకంటే 10th దాకా ఎక్కడ సరే అనుకుంటారు వాళ్ళు. అందరికీ ఈ సందర్భంగా మన ఇమాం గారికి పేరు ఘనత చేస్తూ భగవంతుడు వారికి ఇంకా ఇంత ప్రాజెక్టులు ఇవ్వాలని, ఒక్క స్కూల్ కాకుండా మనం అన్ని స్కూళ్ళను కూడా వాళ్ళు ఇదే విధంగా వాళ్ళు ఇన్స్పిరేషన్ చేస్తూ